వెరీ నైస్. బాగుందా? చాలా క్రిస్పీగా స్వీట్ గా ఎక్సలెంట్. చాలా బాగున్నాయి. ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తా ఉంటాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫంటాస్టిక్. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అందరూ నచ్చి మెచ్చిన ఈ అరిసెలు మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మెయిన్ వంటకమైన ఈ ప్లెయిన్ అరిసెలు రెసిపీ మీకోసమే. సాధ్యమైనంత వరకు చాలా తక్కువ టైం వచ్చేలాగా ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేశానండి. మీరు దీన్ని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే పెళ్ళైన వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా పక్కా కొలతలతో ఈ వీడియో చేశాను. ఇక్కడ చూడండి, ఒక అరిసె అయితే నేను చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఇట్లా విరిగిపోతుంది. బెల్లంతో ఆయిల్తో చేసుకున్న అరిసెలు చూసారు కదా ఎంత బాగుందో. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ అరిసెల్ని మీరు చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఈజీగా ఉంటాయండి. ఇందులో చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 3 కిలోల రేషన్ బియ్యం తీసుకొని నేను హోల్ నైట్ నానపెడుతున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత నానపెట్టాలి. ఈరోజు మార్నింగ్ ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి నేను వడబుట్టలో వేసుకున్నాను. ఈ బియ్యం 3 కిలోలండి. మనం అరిసెలు చేసేది 2 కిలోలకే. అయితే కొంచెం ఎక్స్ట్రా పిండి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు ఆరబెట్టి మిల్లుకి పంపించాలి. మిల్లి నుంచి వచ్చిన పిండిని ఎప్పటికప్పుడు జల్లెడ పట్టుకుంటూ ఇలా చేత్తో ఒత్తుకుంటూ జల్లెడ పట్టుకోవాలి పిండి మొత్తం. 2 కిలోల బియ్యానికి 1.5 కిలోల బెల్లం ఇలా తరిగి పెట్టుకోవాలి. నిన్న నువ్వుల అరిసెలు చేశాం కదండి, ఈరోజు నేను ప్లెయిన్ అరిసెలు చేస్తున్నాను. మత్తగా చెప్పిన స్టైల్లో చేస్తున్నాను. సేమ్ అదే కొలతండి. బియ్యము 2 కిలోలు నానపోసాను, పిండి పట్టించేసాను, జల్లెడ పట్టి రెడీగా ఉంది పిండి. 2 కిలోలకి మనం నిన్న 1.5 కిలోల బెల్లం వేసాం కదా, ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ చూడండి, 1.5 కిలోల బెల్లం వేసి చిన్న గ్లాసుడు వాటర్ వేసి ఇదిగో పాకం పడుతున్నాను. ఇది ముద్దురు ఉండపాకం రావాలి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ అరిసెలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నిన్న నేతి అరిసెలు చేసాం కదా, ఈరోజు మనం ఆయిల్తో చేద్దాం. కొంచెం ఫామ్ అవుతుందండి, పాకం అనేది రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి 1 స్పూన్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేద్దాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి పాకాన్ని చెక్ చేద్దామండి. ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం రావాలి, ఇంకా రావాలి కదండి. ఇంకా కొంచెం చూడండి, ఉండలాగా అవుతుంది, ఇలా పడిపోతూ ఉంది కదా, అలా పడకూడదు అనమాట. రౌండ్గా బాల్ లాగా ఫామ్ అయిపోయి మన చేతిలోనే ఉండాలి పాకం. అప్పటి వరకు మళ్ళీ కలుపుకుంటూ ఇలా ఉడికించుకుందాం. పడిందండి, ఒకసారి చెక్ చేద్దాం అత్తయ్య గారు. చూడండి, ఉండ అవుతుందా చూడండి. ఇది మనం ఇట్లా దగ్గరికి చేస్తే ఉండ అయిపోయి అట్లా కూర్చోవాలన్నమాట. మనం ప్లేట్కి వేసి కొడితే టంగుమని మోగాలి. అది పాకం, అరిసెల పాకం. అలా వచ్చిందా? కొంచెం రావాలి, కొంచెం రావాలి. ఇలా అంటుకోకూడదండి, చేతికి ఇలా అంటుకుంటుంది కదా, అంటుకోకూడదు. ఇంకొంచెం పాకం రానిద్దాం. పాకం వచ్చేసే మూమెంట్లో మనం ఏం చేయాలంటే 2 స్పూన్లు నెయ్యి వేయాలి. ఇంకా పాకం వచ్చేసి ఉంటుందండి, ఆల్మోస్ట్ అట్లా ఉంది కదా. కొంచెం వేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి పాకం చెక్ చేద్దామండి. ఇలా బాగా నెయ్యి అంతా ఇందులో కలిపేలాగా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసిన తర్వాత ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం పాకం చెక్ చేద్దాం. మనం పాకం నీళ్ళలో వేయంగానే ఇలా ఉండవ్వాలండి, మన చేతిలోకి ఉండలాగా వచ్చేయాలి. చూడండి, ఇలా బాల్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా దీన్ని ఇలా సౌండ్ రావాలి.
ఇప్పుడైతే మనకి పాకం వచ్చేసినట్టే ఇలా సౌండ్ రావాలన్నమాట. చూడండి, చేతిలో మనం పెట్టుకుంటే ఉండ ఇలా నిలబడుతుంది. చూసారా, ఇది పాకం వచ్చేసింది. అంతేనండి. ఓకే, ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు పిండి పోయాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇట్లా బలబలాడుతూ పోయాలి. ఇట్లా ఒకేసారి శుద్ధలా పోయకూడదు. మనకి అవకాశం ఉంటే ఎవరి సహాయమైనా తీసుకుంటే మంచిదండి ఈ అరిసెలు మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే పిండి పోయటానికి కానీ కలపటానికి కానీ చివరికి వచ్చేసరికి గట్టి పడిపోతూ ఉంటుంది, మనం ఒక్కలమే కలపలేము. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది అనమాట. ఈ బెల్లం పాకంలోకి పిండి బాగా కలవాలి. ఒకళ్ళు చేయలేము, ఇవి ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే ఇంకా బాగా జరుగుతుంది. ఒకళ్ళు ఉండ చేయాలి, ఒకళ్ళు వెయ్యాలి, ఒకళ్ళు తీయాలి. అప్పుడైతేనే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇదైతే ఇలా బాగా కలిపేసుకోవాలి. నేను 3 కిలోల బియ్యం పోసానండి. చేస్తుంది మాత్రం అరిసెలు 2 కిలోలకి. ఎందుకంటే కొంచెం పిండి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. నేను చెప్తూ ఉంటాను కదా, పిండి ఎక్కువ ఉండాలి. ఒకవేళ బెల్లం ఎలా ఉందో మనకు తెలియదు. ఒక్కొక్క బెల్లం తీరుని బట్టి పాకం ఎక్కువ పిండిని పీల్చేస్తూ ఉంటుంది. కాబట్టి బియ్యం పిండి అనేది ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. మిగిలితే మిగులుతుంది. కరెక్ట్గా 2 కిలోలే బియ్యం పిండి పట్టించుకోవద్దండి. అలా పట్టించుకున్నారంటే ఒకవేళ సరిపోకపోతే పాకం లూజ్ అయిపోతుంది, అప్పుడు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు అరిసెలు చేసుకోవాలన్నా పిండి ఎక్కువ ఉండాలి. ఇంకొక అర్ధ కిలో బియ్యం ఎక్కువ ఇచ్చి పిండి పట్టించుకోండి. చివరికి వచ్చేసరికి గట్టి పడిపోతూ ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు గిన్నెని గట్టిగా పట్టుకుంటే మనం తిప్పుకోవడానికి కుదురుతుంది. బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, దగ్గర పడింది. తిప్పలేక మా హస్బెండ్కి ఇచ్చేసాను కొంచెం కలిపి పెట్టమని. ఎందుకంటే మనము చాలా బలం పెట్టి కలిపితే కానీ ఇది కలవదనమాట. పాకం గట్టి పడిపోతూ ఉంటుంది కదా పిండి కలిసేసరికి. చూడండి, పాకం అయితే గట్టి పడిపోయింది. ఇంకా పిండి చూడండి, ఈ స్టేజ్లో మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి మనం చేతితో ఇలా తీసుకుంటే ఉండకి రావాలి. ఇగో చేతికి అతుక్కుపోతుంది కాబట్టి ఇంకొంచెం పిండి పడుతుంది. 2-3 గుప్పిళ్ళ పిండి పట్టిందండి. మా హస్బెండ్ అయితే చాలా ఫాస్ట్గా కలిపేశారు. చాలా గట్టిగా అయిపోయింది పిండి. ఇప్పుడు మరొకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే వచ్చేసింది కదండి, ఇంకా చక్కగా ఉండకొస్తుందండి. ఇక్కడ చూడండి, మీరు చేతికి అతకట్లేదు, చక్కగా ఉండకొస్తుంది. చూసారా, ఇలా మనం ఇలాగైతే అరెస్ట్ చేసుకుంటాము. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే చూడండి, అస్సలు చేతికి అతకట్లా, చక్కగా వచ్చేస్తుంది. ఇందాక చేతికి అతికింది కదా, ఈ స్టేజ్లో ఇంకా మనం పిండి బయట ఆపేయాలి. దీనిపైన కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా అద్దితే ఆరకుండా ఉంటుంది పిండి. మనం నూనె పెట్టుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి తీసుకొని 1 స్పూన్ సరిపోతుందండి. ఇట్లా చక్కగా పైకి మొత్తం కూడా ఇట్లా అద్దాలన్నమాట. ఇట్లా అద్దితే ఆరకుండా ఉంటుంది. దీనిపైన ఒక మూత పెట్టేసుకుని మనం ఇంకా అరిసెలు ప్రిపేర్ చేసేసుకుందాం. అయిపోయింది. తీసుకెళ్ళి దీన్ని పక్కన పెట్టేద్దాం. వేసి పక్కన పెట్టుకుని అరిసెలు వేసేది. ఓకే, స్టవ్ ఆన్ చేశానండి. ఆయిల్ పెట్టండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. ఇది మంచి రిఫైన్డ్ ఆయిల్ పెట్టాను. ఇంతకు ముందు మనం చేసింది నేతి అరిసెలు కదా, ఈ వీడియోలో మనం ఆయిల్తో అరిసెలు, ప్లెయిన్ అరిసెలు చేసుకుందాం. దీనిలో నుంచి కొంత భాగం పిండిని తీసుకొని వేరే ఒక గిన్నెలోకి వేసుకొని ముందు అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మనం దీనిపైన ఎప్పుడు వేడిగా ఉండాలన్నమాట. పిండి ఉంటే అరిసెలు బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెం చిన్న ముద్దలు చేతికి నూనె రాసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలో ఎప్పుడు కొంచెం నూనె తీసి పెట్టుకోవాలి. చేతికి కొంచెం నూనె ఇట్లా రాసుకొని దీనిలో నుంచి చిన్న ఉండలు, మనము ఏ సైజు అరిసెలు చేసుకోవాలనుకుంటున్నామో అంత చెక్ చేసుకుని ఉండలు తీసుకోవాలి. నేను మీడియం సైజులో, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అనుకుంటున్నాను కాబట్టి ఈ సైజు ఉండలు తీసుకున్నాను. చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా పాలిథిన్ కవర్ అనమాట, ఇది
నేతికి వచ్చిన కవర్లు కానీ ఆయిల్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్లు కానీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసుకొని దాని మీద ఇలా అరిసె ఒత్తేసుకోవాలి. చేతితోనే చేసుకోవచ్చండి, చాలా చక్కగా వస్తాయి. ఆయిల్ బాగా వేడవనిద్దాము. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చిన్న బాల్ తీసుకుని ఇలా వేస్తే వెయ్యంగానే ఆ బాల్ పైకి రావాలి. రాలేదంటే ఆయిల్ ఇంకా వేడవలేదు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు వేసేనండి. ఇట్లా అరిసెని చేతిలోకి ఇట్లా తీసుకోవాలి. చూడండి, ఇలా పల్చగా ఇలా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా అలా చేసుకోవాలి. అరిసె ఇలా వేయంగానే అలా చక్కగా పైకి లెగవాలండి. చూడండి ఎంత చక్కగా లేచిందో. లేచే వరకు మనం దాన్ని అస్సలు కదపకూడదు. ఇప్పుడు ఆగిపోయినాయి కదా బుడగలు, ఈ స్టేజ్లో ఇలా కింద వరకు గరిట పెట్టుకొని ఇలా చక్కగా తిప్పుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా దీన్ని మనం ఇలా అరిసెలు ఒత్తే చెక్క మీద వేసుకోవాలి. ఈ చెక్కని ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. అప్పుడు ఏదైనా ఆయిల్ ఉంటే ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. చెక్క దీని మీద పెట్టి ఈ చెక్క పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ప్రెస్ చేసుకున్నారు ఈ అరిసెని. ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఆయిల్ అంతా పోతుందన్నమాట కిందకి. ఈ చెక్క మీద మనం ప్రెస్ చేయడం వల్ల దీన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. అరిసె చేస్తున్నాను నేను. పిండి అయితే అసలు చేతికి అంటుకోవట్లేదు చూడండి. ఎక్కడైనా అంటుకుంటున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ చేతికి రాసుకోవాలన్నమాట. ఒక 5-6 అరిసెలు చేసేసరికి కొంచెం లైట్గా అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి ఇమీడియట్గా ఆయిల్ రాసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఒత్తేసుకోవడమేనండి అరిసెలు. చేతితోనే చేసేసుకోవచ్చు చక్కగా. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకోవాలి. అరిసె వేయంగానే ఇలా పైకి వచ్చేసేయాలండి. అంటే అంత వేడి మీద ఉండాలి ఆయిల్. అప్పుడు అరిసెలు చాలా బాగుంటాయి. ఈ బుడగలన్నీ ఆగిపోతే అరిసెలు రెడీ. చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ. కొంచెం బియ్యం 2 కిలోలు అలా పోసుకుంటే చాలా అరిసెలు అవుతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇమ్మీడియట్గా దీన్ని ఈ చెక్క మీద వేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తేయాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చక్కగా. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో అరిసె. ఇదే విధంగా అన్ని అరిసెలు మేము మాట్లాడుకుంటూ చేసేస్తున్నాము. అయితే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అరిసెలు బాగా రావాలంటే మనం మిల్లు పట్టించుకున్నా లేదా మిక్సీ పట్టుకున్నా సరే ఖచ్చితంగా జల్లెడైతే పిండి పట్టుకోవాలి. అలాగే రెండవది వచ్చి పాకం అయితే కరెక్ట్గా రావాలండి. పాకం సరిగా రాలేదంటే అరిసెలు ఎట్టి పరిస్థితుల్లో సరిగా రావు. లేత పాకం రాకూడదు, ముదురు పాకం రాకూడదు. కరెక్ట్గా నేను చూపించిన విధంగా పాకం వస్తే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెలు నెల 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి. నేనైతే చూడండి చాలా ఫాస్ట్గా అరిసెలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. మధ్యలో మా అమ్మగారు కూడా వచ్చారు. ఉండలు చేసి గబ్బా గబ్బా హెల్ప్ చేస్తున్నారు. అరిసెలు అయితే రెడీ అయిపోతున్నాయండి. మా అమ్మగారు కూడా ఎంటర్ అయ్యారు ఉండలు చేయడానికి. ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో మా అమ్మగారు కూడా వచ్చారు. అమ్మ, అత్తగారు, నేను ముగ్గురం కలిపి చేసేస్తున్నాం అరిసెలు. అరిసెలు వండగానే కొద్దిసేపు అలా ఆరపెట్టుకోవాలండి. ఆ తర్వాత చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోవాలి. ఈ సంక్రాంతికి మీరందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు చాలా తక్కువ టైం వచ్చేలాగా ఈ వీడియోని నేను ప్రయత్నించాను. మీరందరూ కూడా సంక్రాంతి స్పెషల్ రెసిపీగా తప్పకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి మరి మా స్టైల్లో అరిసెలు. నేను ఇంతకు ముందు నువ్వులు నెయ్యితో అరిసెలు చేసి చూపించాను. ఇవి ప్లెయిన్ అరిసెలు అనమాట. ఆయిల్తోనే చేశాను. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసారు కదా, మా హస్బెండ్, మా మావయ్య గారు, మా మేనల్లుడు చాలా ఇష్టపడ్డారు. వాళ్ళు
తిని చూసి చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మెయిన్ వంటకం అండి ఇది అరిసెలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీరు చేశారంటే కనుక అరిసెలు చాలా బాగా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.